హాయ్, నేను మీరు తేజని. మా చిన్నతనంలో కలేకాయలు ఏ విధంగా ఉండేయంటే చూసారా, కొండ దగ్గరకు వచ్చామంటే కలేకాయలు కావాల్సినన్ని దొరికాయి అన్నమాట. మాకు ఇప్పుడు దొరకట్లేదు. ఇప్పుడు నేను కొండ దగ్గరికి ఎత్తుక్కుంటూ వస్తే ఇది ఇక్కడ ఒక చెట్టుకి అయితే ఉండే, ఇది చూసారు కదా, ఇదిగో ఈ చెట్టుకి ఉండే ముళ్ళ కంప అయితే ఉంది. ఇక చూడండి, పాపం ఈ చెట్టు ఎవరికంట పడినట్లేదు పాపం. గుత్తులు గుత్తులుగా ఉండే కాయలు అయితే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయంటే చెట్టు నిండా ఫుల్గా ఉన్నాయి అన్నమాట. చూసారు కదా కలేకాయలు ఎట్టుండేదో, గుత్తులు గుత్తులుగా ఉండేయండి. ఇందులో పండిపోయినవి ఉండే, పచ్చివి ఉండే. కానీ ఈ విధంగా కాయలు కాసిన చెట్టుని నేను మినిమం ఒక 15 సంవత్సరాల క్రితం అయితే చూశాను. ఇంతవరకైతే నేను చూడలేదు. చాలా తర్వాత చూస్తున్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ఉన్నాయి చూడండి, కాయలు అలాగ ఉండేగా గుత్తులు గుత్తులే కాసినాయి. మరి ఈ చెట్టు రోడ్డు ఎంపటే ఉంది, మరి ఎందుకైతే ఎందుకు కానరాలేదు నాకైతే అర్థం కాలేదు. మీరు ఎప్పుడైనా కలేకాయలు తిన్నారా? కామెంట్ చేయండి. చూసారు కదా, ఈ కాయలు అయితే నేను కోసాను. పండు కాయలు అలా కోసాను, పచ్చికాయలు అయితే వదిలేసాను అనమాట. ఎందుకంటే పచ్చికాయలు కొంచెం వగరు ఉంటాయి. అసలు కాయలు అలాగుంటే చాలా పెద్దగా ఉండే కూడా, సైజు కూడా. మీరు ఎప్పుడైనా తిన్నారా? కామెంట్ చేయండి కాయలు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నేను మీరు తేజ, మళ్ళీ కలుద్దాం.